నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రీయూజ్ ఆయిల్ తో వేయించిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించిన డాక్టర్ అంకిరెడ్డి. ఈ నెల 20వ తేదీ నుండి పశువులకు గాలికుంటు నివారణ టీకాలు అందిస్తున్నట్లు పేర్కొన్న జిల్లా పశు వైద్య అధికారి. మున్సిపల్ ఉద్యోగిపై మంత్రి ఫరూక్ వ్యక్తిగత కార్యదర్శి వీరంగం. నంద్యాలలో కొనసాగుతున్న మెడికోల నిరసనలు. వైద్యురాలి ఘటన నిందితులపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని డిమాండ్. ఎంఎస్ఎఫ్ మరియు గిరిజన విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో సుగాలి ప్రీతిబాయ్ 7వ వర్ధంతి సంస్కరణ సభ. భార్య వేధింపులు తాళలేక భర్త చంద్రబాబు ఆత్మహత్యా యత్నం. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స. సకాలంలో జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన యాలూరు పిహెచ్సి వైద్య సిబ్బంది. రోడ్లకు ఇరువైపులా బండ్లపై చికెన్ పకోడీ, ఫిష్ రోస్ట్, బజ్జీలు, ఇతర ఆహార పదార్థాలను వేయించేందుకు వాడుతున్న ఆయిళ్లను అనేక సార్లు రీయూజ్ చేయడం వల్ల, అందులో వేయించిన పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, అటువంటి వాటికి దూరంగా ఉండడం ఆరోగ్యకరమని నంద్యాల మున్సిపల్ మెడికల్ అధికారి డాక్టర్ అంకిరెడ్డి సూచించారు. నాణ్యమైన వంట నూనెలను వాడాలని, ఎక్కువ సార్లు పదార్థాలను వేయించేందుకు ఉపయోగించరాదని వ్యాపారస్తులను హెచ్చరించారు. తనిఖీలు నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రీయూజ్ ఆయిళ్లను వాడిన పదార్థాలు తినడం ద్వారా జీర్ణకోశ క్యాన్సర్, నోటి క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, నాణ్యమైన ఆహార పదార్థాలను తీసుకోవాలని కోరారు. మనకు ఈ రోడ్డు సైడ్ ఏదైతే ఈ బజ్జీల బండ్లు కానీ, చికెన్ పకోడా సెంటర్లు కానీ, అలాగే ఫిష్ రోస్ట్ సెంటర్లు కానీ ఈ బండ్ల మీద పెట్టుకొని ఆయిల్ రిపీటెడ్గా అదే ఆయిల్ యూజ్ చేస్తుంటారు. అంటే దాదాపుగా 4-5 సార్లు, 6 సార్లు, 7 సార్లు రోజు నూనెను మరగబెట్టి మళ్ళీ మరుసటి రోజు కూడా అదే నూనెను అట్లా మనం ఎక్కువ భాగం 2-3 సార్ల కంటే దాన్ని ఎక్కువగా యూజ్ చేయకూడదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అదే నూనెను 5-6 సార్లు, 7 సార్ల కంటే ఎక్కువ ఉపయోగించడం వల్ల మనకు దాదాపుగా స్టమక్ సంబంధించిన క్యాన్సర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిపీటెడ్గా ఆయిల్లో వేయించిన పదార్థాలు తినడం వల్ల మనకి స్టమక్ క్యాన్సర్స్ కానీ, అలాగే థ్రోట్ క్యాన్సర్స్ కానీ ఇట్లాంటివి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా రోడ్డు సైడ్ ఏదైనా కానీ ఈ బజ్జీలు కానీ, ఈ చికెన్ పకోడాలు, ఎస్పెషల్లీ చికెన్ పకోడాలు, ఫిష్ రోస్టు ఇట్లాంటివి జాగ్రత్తగా ఆయిల్ చూసి దాంట్లో ఆయిల్ ఏ విధంగా ఉంది అనేది చూసి మనము తినడం కూడా చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనంత వరకు రెగ్యులర్గా కాకుండా ఏదో ఎప్పుడో ఒకసారి ఈ తినుబండారాలు అనేది మనం తినడం మంచిది. కానీ రిపీటెడ్గా ప్రతిరోజు చికెన్ పకోడా, బజ్జీలు అనేది మనం రిపీటెడ్గా వాడిన ఆయిల్ తినడం వల్ల కూడా మనకు క్యాన్సర్ ఏదైతే ఈ ప్రేగు సంబంధిత క్యాన్సర్లు, అలాగే స్టమక్ సంబంధించిన క్యాన్సర్లు రావడానికి ఆస్కారం ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రజలు గమనించి ఇది సూచనలు పాటించగలరని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోడ్డు సైడ్ ఎవరైతే ఈ బండ్ల మీద చికెన్ పకోడా కానీ, బజ్జీలు సెంటర్లు కానీ వీళ్ళు కూడా ఆయిల్ను 2-3 సార్ల కంటే ఎక్కువ యూజ్ చేయకుండా ఆయిల్ను పారబోయాలి. అలాగే యూజ్ చేసి మేము ఏదైనా ఎప్పుడన్నా తనిఖీలు చేసినప్పుడు ఈయన ఆ నూనె యొక్క క్వాలిటీ గిన సరిగా లేనప్పుడు వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని కోరుకుంటాం. ఈ నెల 20వ తేదీ నుండి సెప్టెంబర్ 18వ తేదీ వరకు సమీప పశు వైద్యశాలల్లో పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారించేందుకు టీకా వేయించాలని జిల్లాలోని పశు పోషకులను నంద్యాల జిల్లా పశు వ్యాధి నిర్ధారణ అధికారి డాక్టర్ రవిబాబు కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిబాబు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుండి వచ్చే నెల 18వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ముందస్తుగా నివారణ కొరకు టీకాలను అందిస్తున్నామని తెలిపారు. పశువుల్లో తీవ్రమైన జ్వరం, నీరసం, చూడి పశువులు ఇసుకుపోవడం, ఎద్దుల్లో పని సామర్థ్యం తగ్గిపోవడం, కొద్దిపాటి ఎండకు కూడా రొప్పడం తదితరాలు వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి సోకిన పశువుల్లో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో రైతులకు ఆర్థిక నష్టం వాటిల్లుతుందన్నారు. పాలు తాగే దూడల్లో మరణాలు సంభవించే అవకాశాలున్నాయని తెలిపారు. గాలికుంటు వ్యాధి అనేది మామూలుగా గాలికుంటు వ్యాధి అంటే అందరికీ తెలుసు. ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
అలాగే ప్రతి పశువుకు కాలి గిట్టెల సందన పుండ్లు వేస్తాయి కాబట్టి గాలుకుంటు వ్యాధి అంటారు ఈ వ్యాధిని. ఈ వ్యాధిని ప్రభుత్వము 2025కు పూర్తిగా కంట్రోల్ చేయాలా, అలాగే 2030కి పూర్తిగా ఎలిమినేట్ చేయాలా అనే కాన్సెప్ట్తో ప్రభుత్వము ఈ టీకాలు ఉచితంగా వేయడం జరుగుతుంది. ఈ టీకాలు ఆగస్టు 20వ తేదీ నుంచి వేయడం మొదలవుతుంది. అలాగే సెప్టెంబర్ 18కి పూర్తిగా వేయాలనేది ప్రభుత్వం యొక్క కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నాము మేమందరము. ముఖ్యంగా ఈ వ్యాధి రావడం వలన ఏమవుతుందంటే పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది ఈ వ్యాధి రావడం వలన. అలాగే చూడి పశువులు ఈతేసుకుపోతాయి. అలాగే చిన్న పిల్లలకి చిన్న దూడలకి గాలికుంటు వ్యాధి సోకిందంటే మరణాలు కూడా సంభవిస్తాయి. ఖచ్చితంగా దూడ పిల్లలు అయితే చాలా వరకు రికవరీ కాలేదు. అందుకు కాబట్టి ఈ వ్యాధి నివారణకి ఖచ్చితంగా ప్రతి రైతు వాళ్ళ ఇంట్లో ఏ దూడైనా కానీ 4 నెలల పైబడిన వయసున్న దూడలు అలాగే పెద్ద పశువులు మొత్తం అన్నిటికీ టీకాలు వేయించుకోవాలా. అలాగే ఇంకా ఈ టీకాలు వేయించుకోవడం వలన చాలా మందికి అపోహ ఏమంటే ప్రెగ్నెంట్ అనిమల్స్ అంటే ఈనైన పశువులు చూడివి ఈతేసుకపోతాయి అనుకుంటారు. మేము గత 10 విడతల నుంచి వేస్తున్నాము. ఎక్కడా మేము వేసిన గాలికుంటు విడత వేసినదైతే ఎక్కడా అబార్షన్ కాలేదు. అలాగే పాల ఉత్పత్తి కూడా ఎక్కడా తగ్గిపోలేదు. అందుకు కాబట్టి రైతులందరూ మా సిబ్బందికి సహకరించి అలాగే ఏఎన్ పశువులకు గాలికుంటు టీకాలు ఈ ట్యాగ్ కూడా వేస్తారు. ఈ ట్యాగులు వేయించుకోవడం వలన కూడా మీకు రేపు పశు కిసాన్ క్రెడిట్ కార్డు లేకపోతే మినీ గోకులాలలో కానీ ఈ ట్యాగులు వేయించుకునే రైతులకు ప్రాథమికంగా కొద్దిగా విలువ ఉంటుంది. కాబట్టి రైతులందరూ సహకరించగలరు. అలాగే ఇంకోటి ఇదే సమయంలో బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి కూడా రాకుండా ఒక టీకా కార్యక్రమం జరుగుతుంది. ఈ బ్రూసెల్లోసిస్ అనేది ఇంట్లో ఉన్న పైదూళ్ళకు మాత్రమే వేస్తారు. 4 నుంచి 8 నెలల్లో ఉన్న పైదూడ వయసులకు వేస్తారు. ఈ టీకా వేయడం వలన ఏమవుతుందంటే పశువులలో ఈతేసుకపోవడం అనే సమస్య రాదు. అలాగే చాలా చోట పశువులు ఈన తర్వాత మాయ వేయకపోవడం అనే సమస్య ఉంటుంది. ఈ 2 సమస్యలను ఈ బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి టీకా వేయించుకోవడం వలన నివారించుకోవచ్చు. ఈ బ్రూసెల్లోసిస్ అనేది వ్యాధి జీవితంలో ఒకసారి వేస్తే జీవితాంతం కూడా ఆ వ్యాధి నిరోధక శక్తి దూడపిల్ల ఉంటుంది. కాబట్టి ఇది అందరు రైతులు సహకరించి వ్యాధి నివారణ టీకాలు వేయించుకొని అలాగే మీ దగ్గరకు వచ్చే మా పశుసంవర్ధక సిబ్బందితో సహకరించాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, ధన్యవాదాలు. కలకత్తాలోని ఆర్జికర్ వైద్య కళాశాలలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, తగిన న్యాయం చేయాలని, వైద్యుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నంద్యాల మెడికల్ కళాశాలకు చెందిన మెడికోలు 5వ రోజు నిరసనను కొనసాగిస్తున్నారు. అలాగే నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు కొవ్వొత్తులతో నిరసనను వ్యక్తం చేస్తూ సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య, కళాశాల ఏవో ప్రగతిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలకత్తాలోని ఆర్జికర్ వైద్య కళాశాలలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన ఘటన దేశంలో ఎంతో సంచలనం రేపింది. బాధితురాలిపై జరిగిన అత్యాచారం, హత్య వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని, వైద్య విద్యార్థులకు తగిన రక్షణ కల్పించాలని, వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టాలను కేంద్రం అమలులోకి తీసుకురావాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నేను గైనిక్ పిజిన్ మాట్లాడుతున్నాను. ఆల్రెడీ 5 డేస్ నుంచి మేము ప్రొటెస్ట్ అనేది చేస్తూ ఉన్నాము. ఆమెకి న్యాయం జరగాలనేసి కోల్కతాలో ఉన్న డాక్టర్కి. ఇండియాలో ఇట్లానే రేప్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటే అమ్మాయిలు బయటికి రావడానికి కూడా ఇలా భయపడుతూ ఉంటారు. సో గవర్నమెంట్ అనేది ఒక గర్ల్స్కి సపోర్టివ్గా ఒక యాక్ట్ అనేది తీసుకొని వస్తే అందరూ సంతోషిస్తారు. నేను శ్వేత, ఫస్ట్ ఇయర్ పీజీ అనస్థీషియా. ఇది మేము ఫ్రైడే నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈరోజు 5th డే. ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నాము అంటే వెస్ట్ బెంగాల్లో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈరోజు సుప్రీంకోర్టు హీరింగ్ కూడా ఉంది. మేము సుప్రీంకోర్టు ఏం చేయాలి అంటే మాకు ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. ప్లస్ ఏంటంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ అనేది సివియర్గా ఉండాలి. ప్లస్ ఏంటంటే ఇండియాలో రోజు చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అంటే మైనర్ చిన్నపిల్లల మీద, పెద్దవాళ్ళ మీద రోజు ఏదో ఒక రేప్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అసలు బయటికి చూపించట్లేదు కూడా. అలాంటి వాళ్ళు ఏదో ఒక యాక్ట్ తీసుకొస్తే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే న్యాయం జరగాలని అనుకుంటున్నాము. ప్లస్ ఏంటంటే మా హాస్పిటల్లో నైట్ డ్యూటీస్ చేసేటప్పుడు డ్యూటీ డాక్టర్స్కి సెపరేట్గా ఒక రూమ్ విత్ వాష్రూమ్ ఉండాలి. ఐసీయూలో డ్యూటీస్ చేసేటప్పుడు
పేషెంట్ దగ్గర ఒక అటెండర్ మాత్రమే ఉండాలి. న్యాయం జరిగేంత వరకు మా ప్రొటెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సీసీటీవీ సర్వేలెన్స్ కూడా తక్కువగా ఉంది. సీసీటీవీ కెమెరాస్ సర్వేలెన్స్ కూడా బాగా ఉండాలి. అది హలో నమస్తే అందరికీ. మేము డాక్టర్స్ ఇక్కడ నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి మేము స్ట్రైక్ చేస్తున్నాం. మీకు అందరు తెలిసిన విషయమే, అది కోల్కతాలో జరిగిన విషయం గురించి మేము స్ట్రైక్ చేస్తున్నాము. ఇక్కడ మన దగ్గర సంస్థలన్నీ అన్ని డెవలప్ అయినాయి, కానీ మెడికల్ అనేది ఇంకా ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంది. దాదాపు టెక్నాలజీ వైజ్ అన్ని డెవలప్ అయినాయి, కానీ లేకపోతే ఏంటంటే బేసిక్ నీడ్స్ వచ్చేసరికి, సెక్యూరిటీస్ వచ్చేసరికి అన్ని దగ్గర తగ్గిపోయినాయి అన్నమాట. అంటే తగ్గిపోవడం ఇన్ ద సెన్స్ ఏంటంటే సరిపోవట్లేవు, ఉన్నాయి లేవని లేవు కానీ ఉన్నాయి, సరిపోవట్లేవు అవి. ఇప్పుడు ఒక విషయము అయినప్పుడే అందరు స్పందిస్తారు. ఒక 4 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత అందరు మర్చిపోయి వాళ్ళ రొటీన్ లైఫ్ లోకి వెళ్ళిపోతారు, అన్ని మర్చిపోతారు. ఇది ఇలానే ఉంటది. ఇలా కాకుండా ప్రతి స్టేట్ లో, ప్రతి సెంట్రల్లో, మొత్తం సెంట్రల్లో ఒకటి హెల్ప్ లైన్ అనేది ఉండాలి. ఒక హెల్ప్ లైన్ అంటే దాంట్లో మేము వాట్సాప్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, ఏదైనా సరే మెయిల్ ఐడి ఉండొచ్చు, ఏదైనా సరే ఒక గ్రూప్ అనేది ఉండాలి. ఏ విషయమో ఏ పీజీకి కానీ మెడికల్ స్టూడెంట్ కానీ ఇష్యూ వస్తే అందులో పెడితే వాళ్ళు తీసుకొని రియాక్ట్ కావాలి. విత్ ఇన్ 24 hours ఆర్ 1 week మాక్సిమం వాళ్ళు రియాక్ట్ కావాలి. ఎందుకంటే ఇది అమ్మాయిలకి చాలా దారుణమైన పరిస్థితి ఉంది కొన్ని ప్లేసెస్ లో. అబ్బాయిల గుడకంగా ఉంది రిస్క్. అబ్బాయిలది ఎంత పట్టించుకోరు, అమ్మాయిలది ఏంటంటే పెద్ద ఇష్యూ అయినప్పుడే రియాక్ట్ అవుతుంది పబ్లిక్ కూడా. చిన్న ఇష్యూలో ఎవరు రియాక్ట్ కారు. ఇప్పుడు ఎంత ఇష్యూ పెద్ద ఇష్యూ కాబట్టి రియాక్ట్ అవుతుంది సొసైటీ, కానీ లేకపోతే కాదు. సొసైటీ రియాక్ట్ కాదు, ఎవరు రియాక్ట్ కాదు. అందుకోసం చిన్న దాంట్లోనే పెద్దది అవుతుంది. ముందే చిన్నదాన్ని చిన్న దగ్గరే సప్రెస్ చేసేస్తే ఇంత ఇష్యూ కాదు. సెక్యూరిటీ ఉండొచ్చు, ఫెసిలిటీస్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. అవన్నీ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే అరికట్టాలి అంటే ఒక లైఫ్ లైన్ ఉండాలి. ఒక వాట్సాప్ కానీ గ్రూప్ అనేది అని ఉంటే అందులో పెడితే రియాక్ట్ అవుతున్నారు అంటే ఆ ఇష్యూ అక్కడ రిజాల్వ్ అయిపోతుంది. మరి అంత దూరం పోదు. ఒక అమ్మాయి అంత డేంజరస్ గా పాడైపోయి మర్డర్ అయ్యే అంత పరిస్థితికి రాదు. ఏంటంటే అక్కడ ఎవరైతే లోకల్ లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక గ్రూప్ కానీ, స్టేట్ లెవెల్లో కానీ, సెంట్రల్ లెవెల్లో కానీ అట్లా స్పందించే వాళ్ళు ఉంటే ఈజీ అవుతుంది ప్రాసెస్. డ్యూటీస్ కూడా చాలా హార్ష్ డ్యూటీస్ ఉంటాయి. సో అంత హార్ష్ డ్యూటీస్ చేసిన తర్వాత ఎవరైనా అరిచిపోతారు. 36 గంటలు తను డ్యూటీ చేసిన తర్వాత షీఈ్ జస్ట్ లైక్ ఏ డెడ్ బాడీ పడుకున్నప్పుడు. ఇంకా ఆమెతో ఏమవుతుందో ఆమె కూడా తెలియకపోవచ్చు. 36 గంటలు, 72 గంటలు ఇవేం డ్యూటీస్ ఇవి. అందుకోసం సరిపోయిన సిబ్బంది ఉంటే డ్యూటీస్ తగ్గుతాయి, కొంచెం రిలాక్స్గా ఉంటారు. ఇచ్చే సర్వీస్ కూడా మాకు ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు 36 గంటలు డ్యూటీ చేసిన తర్వాత ఎవరైనా సర్వీస్ ఇవ్వాలి అంటే మీరే చెప్పండి ఎలా ఇవ్వగలుగుతారు. అదే అనమాట పరిస్థితి. ఇప్పుడు మేమంటే యుద్ధానికి వస్తున్నాము, కానీ మాకు హత్యారాలు లేవు కొట్లాడడానికి, మాకు ఫెసిలిటీస్ లేవు కొట్లాడడానికి. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మేము అందరం కొట్లాడడానికి రెడీగా ఉన్నాం కోవిడ్తో ఉంటే. కానీ ప్రాబ్లం ఏంటంటే మాకు సరిపోయిన సౌకర్యాలు లేవు. ఆడ ఇచ్చిన తర్వాత చేసినాం కదా, మీరు చూసిండ్రు కదా. ఎంతో మంది డాక్టర్లు అక్కడ బలి అయిపోయినా కూడా మీకు సర్వీస్ ఇచ్చిండ్రు. పేదలని గొప్ప వాళ్ళని అందరికీ ఈక్వల్ గా సర్వీస్ ఇచ్చిండ్రు. సో మేము సర్వీస్ ప్రాపర్గా ఇవ్వాలంటే మామూలుగా కూడా కొంచెం చూసుకోవాలి. చూసుకోవడం అంటే ఏంటంటే అన్ని రకాలుగా మాకు కావాల్సినవి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, బేసిక్ నీడ్స్ మేము కొట్లాడే దేనికోసమే ఏదో మాకు కావాలని కాదు. బేసిక్ నీడ్స్, బేసిక్ ప్రొటెక్షన్, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూసుకుంటే మేము ఇంకా సర్వీస్ బెటర్ చేయగలుగుతాం మేము సొసైటీకి. మేము రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అనిల్ మున్సిపల్ ఉద్యోగి అయిన గులాంపై వీరంగం సృష్టించాడు. మంత్రి పిఏ అనిల్ తన అనుచరులతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న గులాం మరియు ఆర్ఓ కృష్ణను దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించిన ఘటన నేడు మున్సిపల్ కార్యాలయంలో సంచలనంగా మారింది. ఈ తతంగమంతా సాక్షాత్తు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి సమక్షంలో బూతులు మాట్లాడుతూ దాడి చేసేందుకు జరిగిన పరిస్థితి ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయంలో గందరగోళానికి దారితీసింది. కార్యాలయానికి వచ్చిన పుర ప్రజలకు, కార్యాలయ సిబ్బందికి ఏమి జరుగుతుందో అన్న భయాందోళనకు గురి అయ్యారు. మీడియా ప్రతినిధులు విషయం తెలుసుకుని వివరాల కొరకు వెళ్లేందుకు ప్రయత్నించగా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి కట్టడి చేయడం జరిగింది. ఓ సమయంలో మంత్రి పిఏ అనిల్ అరుపులు, కేకలు, దుర్భాషలతో కార్యాలయం దద్దరిల్లిపోయింది. మంత్రి ఫరూక్ మరియు మున్సిపల్ ఉద్యోగి ఆర్ఐ గులాం మధ్య ఓ స్థల వివాదం చోటు చేసుకుందని, ఆస్తి తగాదాలు మరియు వ్యక్తిగత కారణాలు ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ కార్యాలయంలో పుర సేవలను నిర్వహిస్తున్న ఉద్యోగిపై దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించి వీరంగం సృష్టించడం చట్ట వ్యతిరేక చర్యలుగా భావించవచ్చు. మంత్రి తాలూకు వ్యక్తి కావడంతో సదరు కార్యాలయంలో జరిగిన ఘటనపై కమిషనర్ కిమ్మనకుండా ఉండడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. మంత్రి వ్యక్తిగత ఆస్తి విషయాలకు ప్రభుత్వ కార్యాలయాలను అడ్డుగా మార్చుకుని ప్రజాసేవలకు ఆటంకం కలిగించడం పట్ల ఉన్నతాధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. న్యాయశాఖ మంత్రి ఈ విషయంపై ఎలా స్పందిస్తారో మరి.
అవన్నీ మీరు ఆఫీస్ లో కూడా నేను ఉన్నాను. కలెక్షన్ లో నేను చేస్తున్నాను. ఏంటి జరిగింది అలా? ఎందుకు కారణం మాట్లాడాలి. చిన్న కారణం ఏదంటే ఇది జరిగింది నాకు తెలియదు. ఎందుకు తెచ్చాల్సిన అవసరం ఎవరైనా అనిల్ సార్ ఎవరు మినిస్టర్ గారి పియనా? ఎందుకు అంత దుర్భాషలు ఆడాల్సిన అవసరం ఏమి వచ్చింది? వ్యక్తిగతంగా ఎందుకు ఇస్తున్నారు? ఏం మనకు తెలియదు సార్. అలా ఆదేశం ఇచ్చారు. మళ్ళీ మన స్టేట్మెంట్ ఇస్తాను. దాడి చేయబోయినారా ఏమన్నా మీ మీద? కమిషన్ కంప్లైంట్ చేయడం చెప్పారు. అంటే ఏ విషయాన్ని ఏది నాకు తెలియదు అంటున్నాను. సార్ పిలిస్తే వచ్చాను అంటే నేను ఎప్పుడు అవుట్డోర్ లో కలెక్షన్ ఉంటాను. కమిషనర్ గారి ఆఫీస్లోకి రావాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఆయన ఇప్పుడు కమిషనర్ ఆఫీస్లోకి వచ్చాడు కదా, ఆయన ఛాంబర్లోకి వచ్చాడు. ఎందుకని ఏమి సార్ తెలియదు. ఇంటర్నల్ గా ఏమన్నా ఏం లేదు సార్. ఇంటర్నల్ గా లేకున్నప్పుడు ఎందుకు అంత ఏం జరుగుతుంది? కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి విద్యా సంస్థలో చదువుతున్న గిరిజన విద్యార్థి సుగలి ప్రీతిబాయ్ అత్యాచారంతో మృతి చెంది నేటికి 7 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా నంద్యాలలో ఎంఎస్ఎఫ్ మరియు గిరిజన విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో సుగలి ప్రీతిబాయ్ 7వ వర్ధంతికి సంస్కరణ సభ నిర్వహించడం జరిగింది. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బాయికాటి బెనర్జీ మరియు గిరిజన విద్యార్థి సమైక్య రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్ రవీంద్ర నాయక్ ఇరువురి ఆధ్వర్యంలో ఎంఎస్ఎఫ్ నంద్యాల జిల్లా నాయకులు విష్ణు సభాధ్యక్షులుగా నంద్యాల జిల్లా కేంద్రంలో సంస్కరణ సభ జరిగింది. ఈ సభలో పెద్ద ఎత్తున విద్యార్థినులు పాల్గొని ప్రీతిబాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థినులు బాధాతప్త హృదయాలతో సుగాలి బిడ్డకు న్యాయం జరగాలంటే ఆమెను హతమార్చిన నిందితులకు శిక్ష పడేంత వరకు అది జరగదని, అది ఈ ప్రభుత్వాలు త్వరితగతిన అమలు చేయాలని కోరారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సుగాలి ప్రీతికి నివాళులర్పించారు. అణగారిన వర్గాల బిడ్డలు బలైనప్పుడు నిందితులకు శిక్ష పడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రోజు రోజుకు పెద్ద ఎత్తున పెరిగిపోతున్న మహిళా హత్యలు, అత్యాచారాలపై కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రకుల పేదల విద్యార్థులతో పాటుగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాయకాటి బెనర్జీ, గిరిజన విద్యార్థి సమైక్య రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్ రవీంద్ర నాయక్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా నాయకులు విష్ణు, మహాజన సోషలిస్టు పార్టీ నంద్యాల ఉమ్మడి మండల అధ్యక్షులు శివలింగం, ఎంఆర్పీఎస్ నంద్యాల నాయకులు రాము, ఎంఆర్పీఎస్ నంద్యాల టౌన్ నాయకులు చంటి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మాన్య శ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు గిరిజన విద్యార్థి సమాఖ్య మరియు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ బాలికల కళాశాలలో ఈ అగ్రకుల దురంకారుల చేతిలో బలైన సుగాలి ప్రీతిబాయ్ 7వ సంస్కరణ సభను మేము ఈరోజు బాధాతప్త హృదయాలతో ఈరోజు జరుపుకుంటున్నాం. దీనికి ప్రధాన కారణం ఏదైతే కట్టమంచి యాజమాన్యం ఉందో వాళ్ళకి ఇంతవరకు శిక్షలు పడకపోవడం, చట్టాల్లో ఉన్న లొసుగులను వాళ్ళు దానిలో వాడకడం, అలాగే సిబిఐ ఎంక్వైరీ కూడా గత ప్రభుత్వం ఇటువంటి అనేక కారణాల చేత నిందితులు ఇంతవరకు శిక్ష పడకుండా వాళ్ళు చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. వాళ్ళని ఇప్పటికైనా కానీ కఠినంగా శిక్షించాలని మేము మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే సుగాలి ప్రీతి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చినా, డిప్యూటీ తహసీల్దార్ గా వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినా, 5 ఎకరాల పొలం ఇచ్చినా, వాళ్లకు నష్టపరిహారం డబ్బులు రావాల్సిన ఎస్సీ/ఎస్టీ యాక్ట్ లో రావాల్సిన డబ్బులు ఇచ్చినా, ఇవన్నీ ఆ తల్లి కడుపు బాధను తీర్చలేకపోయినాయి. ఏదైతే తన బిడ్డను చంపిన నిందితులను శిక్షించినప్పుడే నా కడుపు బాధ చల్లారుతుందని చెప్పేసి ఆ తల్లి ఇంతవరకు శబదం పట్టుకొని కూర్చుంది. కాబట్టి ఆ తల్లికి అండగా నిలబడాల్సిన బాధ్యత ఈ సమాజం మీద ఉంది. ఈ సమాజంలో భాగమైన మేము మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మందకృష్ణ మాది గారి నాయకత్వం అయితేనేమి, బీసీ వర్గాలైతేనేమి, గిరిజన వర్గాలైతేనేమి, యావత్ సమాజంలో ఉన్న అగ్రకుల పేదలైతేనేమి అందరూ ఈ తల్లికి అండగా నిలబడాలని, ఈ సుగాలి ప్రీతిని చంపిన నిందితులను కఠినంగా శిక్ష పడేంత వరకు, ఆ తల్లి కడుపు కోత చల్లారేంత వరకు మీరు ఖచ్చితంగా ముందుకు నడవాలని చెప్పేసి మేము కోరుకుంటూ, గత 2017లో జరిగినటువంటి సుగాలి ప్రీతిబాయ్ కర్నూలు జిల్లాలోని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో 10th క్లాస్ చదువుతూ అతని 10th క్లాస్ పూర్తయ్యే సమయంలో అతని స్విమ్మింగ్ పూల్ పేరుతో, అదేవిధంగా అతనికి డాన్స్ పేర్లతో అమ్మాయినికి అతను లొంగ తీసుకొని అక్కడ ఉన్నటువంటి కట్టమంచి రామలింగారెడ్డి, అదేవిధంగా అతని కొడుకులు దివాకర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళు అమ్మాయిని మానభంగం చేసి అత్యాచారం చేసి అమ్మాయి పేరు తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయడం చాలా దారుణమైనటువంటి భాగ్యం. ఎందుకంటే గతంలో కర్నూలు జిల్లాలో ఎంతో మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితేనేమి, ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితేనేమి వారి కుటుంబాన్ని పరామర్శించాలి తప్ప
ఇంతవరకు అతని కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగకపోవడం చాలా దౌర్భాగ్యమైన చర్య. విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలకు దాడి చేయడం చాలా సిగ్గు చేయడం. ఎందుకంటే గతంలో జరుగుతున్నటువంటి ఇప్పటికి అలానే జరుగుతా ఉంది, కానీ మొన్న ముచ్చుమరులు జరిగింది కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. దాదాపు 7 సంవత్సరాలు అవుతున్నా కానీ ప్రీతిబాయి వారి తల్లికి ఎలాంటి న్యాయం చేయకపోవడం చాలా ఆ తల్లి యొక్క కోతను మిగిలించేది తప్ప ఆ కట్టమంచి రామలింగారెడ్డి వారిని శిక్షించేంత వరకు మేము విద్యార్థి సంఘాలుగా అతని యొక్క ప్రతి వర్ధంతికి మేము విద్యార్థి సంఘాలు సపోర్ట్ చేస్తూనే ఉంటామనేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వేల్పనూరుకు చెందిన చంద్రబాబు అనే వ్యక్తి భార్య వేధింపులు తాళలేక మంగళవారం నంద్యాల నూనెపల్లె ఓవర్ బ్రిడ్జిపై నుండి గూడ్స్ రైలుపై పడి ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రమాద ఘటనలో తీవ్ర గాయాల పాలైన చంద్రబాబును వెంటనే అంబులెన్స్ లో నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నాడు. బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చంద్రబాబు భార్య వేధింపులు భరించలేక గతంలో ఆత్మహత్య యత్నం చేశాడని, ఇటీవల విడాకుల కొరకు నోటీసు పంపడంతో మనస్తాపానికి గురైన చంద్రబాబు ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందన్నారు. బాధితుని భార్య కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారని, అనేక సార్లు పోలీస్ స్టేషన్లో పెట్టించి అవమానం చేసిందని వాపోయారు. మృతునికి ఓ కుమారుడు కుమార్తె ఉన్నారని, చంద్రబాబు కర్నూలు నందు సొంతంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాడని, భార్య కాపురానికి రాకపోవడం అలాగే విడాకుల నోటీసు ఇవ్వడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని విలపించారు. Welcome to Filmstock FX channel. Please subscribe for more free green screen videos anytime, any day. మేము ఇక్కడ వాచ్మెన్ గా ఉంది సార్. నేను ఇక్కడ వాచ్మెన్ గా ఉంటే 20 నెలల నుండి ఇక్కడ ఉన్నా. నేను చెక్కేలో రాత్రి వచ్చినాడు మా దగ్గరికి. నైనా అక్క రానంటుంది, విడాకులు ఇచ్చా అంటుంది, విడాకులకు నోటీస్ చేసిన అంటుంది, సంసారం చేయండి అయినా అంటుంటే నైనా యాదవ్ కూడా చేసి మాట్లాడతాను. నైనా ఇవాళ అంటున్నాయినా రేపు పోదాం, కొంచెం పనింది అలా సార్ వాళ్ళు వచ్చినారు, గడకారులు వాళ్ళు వచ్చినారు, రేపు పోదానైనా సార్ వాళ్ళకి చెప్పి చెప్పిన బయటకు వచ్చాను వచ్చినాడు సార్. ఇంకా అన్నం తిన్నాడు, మళ్ళీ అన్నం తిని బయటకు వచ్చినాడు. రెండోసారి ఇది యాక్సిడెంట్. అక్కడ కర్నూలులో గోపి బండి పెట్టినాడు సార్. గోపి ఎగ్రేషన్ నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినాడు సార్ సొంతంగా. ఎంతమంది పిల్లలు మీకు? ఆయనకు ఒక కొడుకు ఒక బిడ్డ సార్. ఆయన భార్య సమస్య వల్లనే ఇట్లా చేసుకున్నాడు సార్. ఆయన వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మ, వాళ్ళ బావ, వాళ్ళ అన్న, వీళ్ళు నలుగురు. వీళ్ళు వాని పిల్లల్ని సంసారానికి పంపించకపోవడానికి కారణం వాళ్ళే. భార్య భర్తనకి కూడా ఇష్టం లేక నాకు ఇష్టం లేని పెళ్లి చేసినారు. మా అమ్మోళ్ళు ఉంటుంది. నేను విడాకులు చేసిన, నేను నోటీస్ చేసిన అని నిన్న చెప్పింది. ఇవాళ వచ్చి రైలు కింద అన్నాడు. ఏం పేరు మీ కొడుకు పేరు? చంద్రబాబు సార్. మాస్టర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాడు సార్. అక్కడ మాస్టర్ కర్నూలులో జోలాపురం కాడ పెట్టుకున్నాడు. 5 ఏళ్ళ కర్నూలు చేరి 3 ఏళ్ళు వాళ్ళ అత్తగారులోనే సంసారం చేసినాడు. 8 ఏళ్ళ పెళ్లి చేసినాను. 8 ఏళ్ళలో మా వాళ్ళ కర్నూలులో యాడనేది కూడా మాకు తెలియదు సార్. వాళ్ళ ఇంటికి పోయి కూడా ఎరగం మేము. అట్లా జరిగింది సార్. అది నంద్యాల జిల్లా గోస్పాడు మండలం యాలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న 40 మంది వైద్య సిబ్బందికి సకాలంలో జీతాలు అందే పరిస్థితి లేదని సిబ్బంది వాపోయారు. వైద్య సిబ్బందికి జీతాలు ఇచ్చే ప్రక్రియలో డ్రాయింగ్ పవర్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. సబ్ ట్రెజరీ అడ్డుకోవడంతో జీతాలు వచ్చే అవకాశం లేదని అంటున్నారు వైద్య సిబ్బంది. కోవిలకుంట్ల సబ్ ట్రెజరీ అధికారి తీరుతో తమకు సకాలంలో జీతాలు అందేట్లు లేవని, ఈ నెల 25 లోపల జీతాల బిల్లులు పాస్ కాకపోతే
సిబ్బందికి ఇక కష్టాలు తప్పవని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆప్కాస్ విధానాన్ని తొలగించడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 100 మంది వైద్య సిబ్బందికి జీతాలు లేక ఊడిగం చేస్తున్నామని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ యాలూరు నంద్యాల జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఎంప్లాయీస్కు జీతాలు అనేది ఈ నెల డిలే చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రీవియస్గా ప్రతి నెల జీతాలు వచ్చే ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ యాలూరులో ఈ నెల జీతాలు రావడానికి ముఖ్య కారణం ఏమంటే ఇక్కడ డీడీఓ పవర్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి డీడీఓ సివిల్ అసిస్టెంట్ జనరల్గా ఉండడం జరిగింది. అది ట్రెజరీలో కూడా అదేవిధంగా కమిషనర్ ఇచ్చిన ఆర్డర్స్ అని చెప్పేసి పాస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అతను నాకు వద్దు అని చెప్పి ఇవ్వడంతో దాని తదనంతరం DCHS కర్నూలు గారు వారికి ఇంకొక డాక్టర్ గారికి డీడీఓ పవర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఇచ్చిన డాక్టర్ గారు అయినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ అని ఆ డాక్టర్కు డీడీఓ పవర్స్ లేవు అని చెప్పేసి ట్రెజరీ యొక్క STO కోయిలకుంట్ల వాళ్ళు అబ్జెక్షన్ చేయడం జరిగింది. కానీ దీనికి సంబంధించేసి కమిషనర్ వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ మాకు వైద్య విధాన పరిషత్ కంట్రోల్ వాళ్ళు మాకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డరే ఇదే అండి ఆర్డరు. ఇది ప్రతి ఒక్క స్టేట్లో ఉన్నటువంటి అందరికీ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఈ ఆర్డర్లో అప్పటికి టెంపరవరీగా మనకు వైద్య విధాన పరిషత్ ట్రెజరీ కింది కావడం కోసము వాళ్ళ ఫీజిబిలిటీ కోసము ఇవ్వడం జరిగింది టెంపరవరీగా. దానికి తదనంతరము ఎవరైతే ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్స్ వస్తారో వాళ్ళందరికీ కూడా డ్రాయింగ్ ఆఫీసర్గా ఇస్తూ ఎంప్లాయీస్ యొక్క జీతాలు డ్రా చేయమని చెప్పడం జరిగింది. కానీ కోవలకుంట్ల STO వాళ్ళు మటుకు కావాలని చెప్పేసి మెడికల్ ఆఫీస్ CAS జనరలే ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా చూసుకుంటే మనకు ఎంటైర్ స్టేట్లో కర్నూలు డిస్టిక్లలో కూడా చాలా CSS ఫర్ ఎగ్జాంపుల్ CSC పాణ్యం, CSC ఆలగడ్డ, CSC కోయిలకుంట్ల, CSC వెలుగోడు, CSC ఓర్వకలు ఇలా చూసుకుంటూ పోతే స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. మరి ఏ ట్రెజరీలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్లో రాదు అని ప్రాబ్లం రాకుండా జీతాలని పడే దాంట్లో ఈ కోయిలకుంట్ల STO ఒక్కడే ఈ విధంగా ఆడడంలో అర్థం ఏముందో మాకైతే అర్థం కావడం లేదు. దీని వెనకాల ఎవరు అంత బలంగా అండదండలు ఉన్నాయి? జీతాలు ఆపి జీతాల యొక్క ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగుల యొక్క జీతాలతో ఆడుకోవడము మరి ఎవరికి అంత బలంగా ఉందో అయితే మాకైతే అర్థం కావట్లేదు. దీనికోసం అని చెప్పేసి మేము ఈరోజు CSC యాలూరులో ఈరోజు నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఎంప్లాయీస్ యొక్క జీతాలు ఈ రోజు 20వ తేదీ, ప్రతి ఒక్క నెల 25వ తేదీ లోపల జీతాలు అనేది పెట్టకపోతే వీళ్ళకు ఎంప్లాయీస్కు జీతాలే రావు. తర్వాత నెక్స్ట్ మంత్ 6వ తేదీ పెట్టాలా, 6వ తేదీ కూడా పెడితే అరియర్స్ కింద పడతాయి. అరియర్స్ కింద కూడా ఎప్పుడు పడతాయి కూడా జీతాలు తెలియని పరిస్థితి అయితే ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్గా జరగకుండా తగు రీతిలో గవర్నమెంట్ రూల్స్ ఇంతకుముందు కమిషనర్ వైద్య విధాన పరిషత్ ఇచ్చిన రూల్స్లో కూడా మాడిఫికేషన్ చేస్తూ కోవలకుంట్ల STO గారు కూడా క్లియర్ కట్గా గైడ్ లైన్స్ చదివి ఆయన ఒకవేళ తెలియకపోతే పక్కనున్న PSCలకు CSCలకు ఏ విధంగా అయితే ఈ మనకు వైద్య విధాన పరిషత్ కంట్రోల్లో ఉన్నటువంటి జీతాలు ఇస్తున్నారో అదే విధంగా వాళ్ళకి అక్కడ ఎందుకు ఇస్తున్నారు, మనం ఎందుకు ప్రాబ్లం పెడుతున్నాం అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన పరిస్థితి STO గారికి మేము చెప్పడం జరుగుతుంది. ఏ రోజు కూడా ఒక SRT రైట్ చేస్తే స్టేట్ CFMS లో గత దాదాపు నెల రోజుల నుంచి జీతాలు రాకుండా చేసే పరిస్థితిలో ఉంది. కానీ నిన్న SRT రైట్ చేసిన గంటకే వాళ్ళు అక్కడి నుంచి నెగిటివ్ చేయడం జరిగింది. అంటే ఒక గంటకే నెగిటివ్ చేసినారంటే ఇక్కడ నుంచి దీని మీద ఎవరో బలోపేతం చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పాత DDOలో తర్వాత పాత సివిల్ అసిస్టెంట్ జనరల్లో తీసుకురావాలని వాడు గుడాడదామా? అంటే దీని వెనక ఎవరి అస్త్రం ఉంది? అంటే వీరు కావాలని చెప్పేసి ఉద్యోగులకు జీతాలు ఆపాలని చెప్పేసి డ్రామా చేస్తున్నారా? అంటే ఈ విధంగా వీళ్ళకు జీతాలు రాకుండా చేస్తే ప్రీవియస్గా ఉన్న DDOలకే పవర్ ఇచ్చి వాళ్ళ చేతుల్లోనే జీతాలు ఇప్పించే మార్గం చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క పన్నాగంలో ఒక కుట్రనా? ఇది ఏమి మాకైతే అర్థం కావట్లేదు. పనిచేస్తున్నాను. అయితే మొన్ననే పోయిన నెలనే DDO గారు డాక్టర్ రామరాజు సారు చేంజ్ అవ్వడము, డాక్టర్ శివాని మేడం గారు తీసుకోవడం ఇన్ఛార్జ్గా తీసుకోవడము, DCHS ఆర్డర్స్ కూడా వచ్చాయి మేడం తరఫున. సో ఈ నెల ట్రెజరీ వాళ్ళు ఇట్లా అబ్జెక్ట్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అన్ని చోట్ల కూడా స్పెషలిస్ట్ డాక్టర్సే DDO అదే డ్రాయింగ్ ఆఫీసర్గా వాళ్ళకంతా రైట్స్ ఉంది. సో ఈసారి డిలే చేస్తున్నారు. వాళ్ళు కోలుకుంట్ల వాళ్ళు తిప్పి పంపడంలో అంతరార్థం ఏమో తెలియకుండా ఉంది. ఇక్కడ వచ్చే వాళ్ళకు చాలా మందికి మామూలు శానిటేషన్ వాళ్ళకు కూడా 6 నెలల నుంచి జీతాలు లేవు. ఇప్పుడు వర్క్ సాఫీగా జరుగుతుంది. ఇంకా ఇది కూడా కుంటుపడితే కష్టం. ఇప్పుడు అరియర్స్ రాసుకుంటే కూడా లేట్ అవుతుంది. మళ్ళీ అవి ఎప్పుడు పడతాయో కూడా తెలియదు. ఇంకా 5 రోజుల్లోనే ఉంది మనకు. యాలూరులో ఈ నెల 1వ తేదీన డాక్టర్ శివాని మేడం గారికి DDOగా ఆర్డర్స్ కర్నూలు DCHS గారు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు వరకు కూడా STO కోయిలకుంట్ల వారు DDOగా సబ్మిట్ చేసుకోకుండా డిలే చేస్తూ ఉన్నారు. దానికి రకరకాల కారణాలు చెప్తూ
మా ఆఫీస్ స్టాఫ్ను తిప్పుతూ ఉన్నారు. సో ఇలా చేయడం వల్ల మా జీతాలు సబ్మిషన్లో లేట్ అవుతుందనేది మేము భావిస్తున్నాము. సో తక్షణమే ఎటువంటి ఇబ్బంది లేకుండా మా డీడీఓ డాక్టర్ శివాని మేడం గారిని పొజిషన్లోకి తీసుకొని మా శాలరీ సబ్మిట్ చేసుకోవాలని మేము కోరుతున్నాము. జీతాల్లో కాకుండా గత నెలలో మేము జీపీఎఫ్ లోన్స్, నాతో పాటుగా మా ఫార్మసీ సీనియర్ ఆఫీసర్ కృష్ణయ్య గారు కూడా జీపీఎఫ్ లోన్ పెట్టడం జరిగింది. ఈ డిలే ప్రాసెస్ వల్ల మా జీపీఎఫ్ లోను ప్రజెంట్ ఈ నెల ఆగస్టు నెల శాలరీ ఆగిపోతుంది కాబట్టి తక్షణమే దీనిపైన అధికారులు స్పందించి ఈ డీడీఓ పొజిషన్ వెంటనే చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రీయూజ్ ఆయిల్ తో వేయించిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించిన డాక్టర్ అంకిరెడ్డి. ఈ నెల 20వ తేదీ నుండి పశువులకు గాలికుంటు నివారణ టీకాలు అందిస్తున్నట్లు పేర్కొన్న జిల్లా పశు వైద్య అధికారి. మున్సిపల్ ఉద్యోగిపై మంత్రి ఫరూక్ వ్యక్తిగత కార్యదర్శి వీరంగం. నంద్యాలలో కొనసాగుతున్న మెడికోల నిరసనలు. వైద్యురాలి ఘటన నిందితులపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని డిమాండ్. ఎంఎస్ఎఫ్ మరియు గిరిజన విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో సుగాలి ప్రీతిబాయ్ 7వ వర్ధంతి సంస్కరణ సభ. భార్య వేధింపులు తాళలేక భర్త చంద్రబాబు ఆత్మహత్యా యత్నం. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స. సకాలంలో జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన యాలూరు పిహెచ్సి వైద్య సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.